ఇప్పుడు ఇంకా మీ కొడుకు చిన్నవాడు, వయసు ఉంది. చూడు, ఒకవేళ ఏదన్నా మామూలుగా లోకేష్ ఏమన్నా ముందుకొచ్చి మా నాయన్ని చెప్పినటువంటిది తీసుకొని నేనేదో మామూలుగా 4 పిల్లలకి తండ్రిని అవుతాను, నేనే ముందు దానికి ఆదర్శంగా దిగుతాననేటువంటి ఆలోచన చేస్తాడేమో చూడు. కాబట్టి ఆచరించి దానిని ఆచరణ సాధ్యమవుతుందా లేదా అని చెప్పాలి తప్ప బలవంతంగా నిర్ణయాలు ప్రజల మీద రుద్ది నీకు ఏదైతే రేపు రాజకీయ భవిష్యత్తుకు అడ్డు రావో వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తావు. కానీ వాటిని మాత్రం ఏదన్నా నువ్వు చెప్పేటువంటివి మాత్రం నువ్వు పాటించవు. ఇది ఒక ఉదాహరణ కింద చెప్తున్నాను నేను, ఎందుకంటే నువ్వు చెప్పేటువంటివన్నీ కూడా నువ్వు ఆచరించడానికి మనం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నేను కోరుకునేది, ఈ జిఎస్డిపి విషయంలో ఈ అంకెల్ గారిలో నీ డోలతనం బయటపడింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి దాంట్లో మరల ఆదాయం తగ్గి, పెట్టుబడి లేక, వినియోగం లేక జిఎస్డిపి పెరుగుతుందని నువ్వు మాట్లాడినటువంటి మాటలు చూసి 15% మామూలుగా ఇది పెరుగుతుంది, మా జిఎస్డిపి పెరుగుతుంది అనేటువంటి మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారనేటువంటి విషయాన్ని గ్రహిస్తే మంచిది. కాబట్టి గంటల కొద్దీ ప్రజల్ని మభ్యపెట్టి నువ్వేదైతే సూపర్ 6 హామీలు అమలు చేయకుండా వాటిని 1 సంవత్సరం ఎగ్గొట్టి దాని ద్వారా దాదాపుగా 60,000 పైచిలకు 60,000 కోట్ల పైచిలకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఈ సంవత్సరంలో నెరవేర్చకుండా దాని నుంచి ప్రజల దృష్టి మరలించడానికి గత ప్రభుత్వంలో అంతా ఆర్థిక రంగంలో రకరకాలైనటువంటి కుదేలైపోయింది, నేను దాన్ని గాడిలో పెడుతున్నాననేటువంటి చెప్పేటువంటి ప్రయత్నంలో శుద్ధ అబద్దాలు మాట్లాడి ప్రజల మధ్య ఎవడన్నా పాపం తెలిసి తెలియనటువంటి వాళ్ళు మీ మాటలు నమ్మేటువంటి వాళ్ళు నిజం అనుకుంటారేమోనని ఈరోజు వాటిని ఖండిస్తూ ఈరోజు నువ్వు చెప్పినందువల్ల మీడియా సమావేశాలు పెట్టి ఊదర కొట్టినందువల్ల ఆ ఫలితం శూన్యం. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి గణాంకాలతో సహా